హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెయ్యి ఎలా కాయాలి ఏంటి అనేది చూపిస్తాను. ఇది యాక్చువల్గా అండి నేను ఎవ్రీ 10 days కాగానే మీగడిని తోడు వేసేసి వెన్న తీసి డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. ఇది ఎక్కువ రోజులైందండి. ఇది 15 daysది, ఇది 10 daysది. సో ఇవి రెండు కలిపేసి ఇప్పుడు నెయ్యి కాస్తాను నేను. ఎప్పుడైనా ఇలా స్టోర్ చేస్తే అండి మీగడ వాసన స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు. ఇది మంచిగా కడిగి పెట్టేసుకున్నానండి. డైరెక్ట్గా యూజ్ చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని మొత్తం ఇట్లా కట్ చేసేసుకున్నాను. తీసేస్తాను ఇప్పుడు ఇది. ఇప్పుడండి ఫ్లేమ్ హైలో పెట్టేశాను. ఇది మట్టుకు పొంగిపోతుందండి. పొంగకుండా ముందు నించొని చెయ్యాలి. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి కరిగితే ఎంత అవుతుందో చూసుకుంటాను ఫస్ట్ నేను. చూస్తున్నారు కదా, ఇలా మెల్ట్ అవుతా ఉంది. ఇంకా అవ్వాలి. దీనికి కొంచెం కరగాలండి. నేనైతే 1 kg నెయ్యి ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మీరేమంటారు కామెంట్లో రాయండి. ఇది కేజీ అవుతుందా లేదా అనేది తప్పకుండా చెప్పండి. నేనైతే నెయ్యిలో ఏమి వేయనండి. ఏమి వేయకుండానే కాచుతాను నెయ్యి. మీరేమి వేస్తారు, ఏం వేసి కాస్తే బాగుంటుంది అనేది కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడు మొత్తం వెన్న మొత్తం కరిగిపోయిందండి. ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇక్కడే నించున్నాను. ఎందుకంటే ఇంకా మూగిడి పెద్దది పెట్టుకోవాలి. కానీ నా దగ్గర ఇదే లాస్ట్ సైజ్ అండి. ఇదే పెట్టుకున్నాను. అందుకే ఇక్కడే నించొని చూస్తూ ఉండాలి. ఇది ఇప్పుడు ఇలా నురుగు వచ్చింది చూడండి. తీసేస్తానండి. ఎంతమంది ఇలా చేస్తారు? తీయాలా తీయొద్దా అది కూడా చెప్పండి. నేనైతే ఇలా తీసేస్తాను. తీయాలా వద్దా అనేది కామెంట్లో రాయండి. ఇంత నురుగు వచ్చిందండి. తీసేస్తున్నాను. వేడిగా ఉంది, కాలుతుంది. ఇలా నురుగు తీసేసాం అనుకోండి, ఏమి పొంగదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిందండి. ఇంకా కొంచెం అవ్వాలి. ఇదంతా ఇట్లా వైట్గానే కనిపిస్తుంది కదా, బ్లాక్ వచ్చేసేయాలి. అప్పటిదాకా కాయాలి నెయ్యి అనేది. ఇది అయిపోయింది అనేది ఇప్పుడు తీసేయకూడదండి. ఇంకా ఉంచాలి స్టవ్ మీద. చూడండి, సో నెయ్యి ప్రాసెస్ పట్టి నాకు 1 hour అయిందండి. ఇది కంప్లీట్గా అవ్వడానికి. ఇంకొంచెం బ్లాక్ అవ్వాలి. ఇది గోల్డెన్ కలర్లో ఉంది. చూస్తున్నారు కదా, కింద అడుగు అంటకుండా ఉంది. ఇప్పుడండి ఈ స్టేజ్లో నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇగో చూడండి ఎంత డార్క్గా ఉంటుంది. ఇలా ఉండాలి. అయితే దీన్ని పర్ఫెక్ట్గా అయినట్టండి. మంచి అరోమా వస్తుంది. అంతే అండి, నెయ్యి అయిపోయింది. ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత బాటిల్లోకి తీసేసుకుందాం. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ని. ఇది రెడీ అయింది కదండి. బాటిల్లోకి తీసేస్తాను ఇప్పుడు. ఇది చల్లారాలి. చల్లారిన తర్వాతే తీయాలి. మర్చిపోయాను, వడగట్టుకుంటూ వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. మొత్తం తీస్తానండి ఇలాగే. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు అండి కేజీ నెయ్యి వచ్చింది. కొంచెం తక్కువ కేజీ ఉంది. ఎంతో టేస్టీ అండ్ ఈజీగా నెయ్యి ఎలా కాయాలి అనేది నేను ప్రాసెస్ చూపించానండి. అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి.